నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. మనిషి పరిపూర్ణ వికాసానికి దోహదం చేసి యోగా అనాదిగా భారతీయ జీవన శైలిలో అంతర్వాహినిగా ఉందన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కాకినాడలో మెగా బ్లడ్ క్యాంప్. నియోజకవర్గ అభివృద్ధి దిశగా ఎల్లవేళలా వెన్నుదన్నుగా ఉన్న జన సైనికులు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే పంతం నానాజీ. ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాలలో ప్రధాన హామీ తల్లికి వందనం పథకం అమలు చేయడంపై హర్షం. పెదపూడి మండలం కరకుదురు హైస్కూల్లో పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం సహా అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం. ఇక డీటెయిల్స్ చూస్తే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ వివిధ శాఖల ఆధ్వర్యంలో స్థానిక 3 లైట్ల జంక్షన్ ఎండోమెంట్స్ ఆఫీస్ రోడ్లో జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ముఖ్య అతిథిగాను, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు పతంజలి మహర్షి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగాచార్య రాఘవానంద వేడుకలకు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పుర ప్రజలు సుమారు 3000 మందిచే యోగా అభ్యాసనాన్ని, ప్రాణాయామ ప్రక్రియలను చేయించారు. ఈ సందర్భంగా వివిధ యోగాసనాలను చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలు, వాటి వల్ల ఒనగూడే ఆరోగ్య ప్రయోజనాలను యోగాచార్య ప్రజలకు వివరించారు. తదుపరి బ్రహ్మకుమారి రజనీ దీది రాజయోగ సాధన గురించి వివరించి ఆహుతులచే ధ్యాన ప్రక్రియ చేయించారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. శారీరక, మానసిక ఆరోగ్యంతో మనిషి పరిపూర్ణ వికాసానికి దోహదం చేసే యోగా అనాదిగా భారతీయ జీవన శైలిలో అంతర్వాహినిగా ఉందని, ఈ విశిష్ట విజ్ఞాన ప్రయోజనాలను ప్రపంచ మానవాళి అందరూ పొందాలని శ్రేయోభావనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషి కారణంగా దశాబ్ద కాలంగా ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని కాకినాడ జిల్లాలో గత నెల రోజులుగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో ఎక్కడా ఏ చిన్న అపశృతి చోటు చేసుకోలేదని, సమన్వయంతో యోగాంధ్ర కార్యక్రమాలను ఆయుష్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, మెప్నా, డిఆర్డీఏ తదితర శాఖలు నెల రోజుల పాటు సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వహించాయని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ డి రవీంద్రనాథ్ రెడ్డి, డిఆర్ఓ జె వెంకట్రావు, ఆయుష్ విభాగాధికారి డాక్టర్ ఎంఎస్ అలీ, డిఎంఎన్ హెచ్ఓ జె నరసింహనాయక్, డ్వామా పీడీ పి వెంకటలక్ష్మి, మెప్మా పీడీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, యోగా సాధన అభిలాషులు తదితరులు పాల్గొన్నారు. రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం సార్, దయచేసి సవేలే సార్, ఒకసారి ఆపండి మైక్. రోజు ఫామ్ అవ్వాలి, దయచేసి ఎవరు అక్కడ అడ్డంగా నుంచోద్దు. ఈ పక్క ఆ పక్క ఎవరు నుంచి ఫోటోలు తీస్తారు. మన కాకినాడ మళ్ళీ చాలా చక్కగా పడాలంటే చూడండి, మధ్యలో అడ్డంగా నుంచున్నారు ఎవరు, రోజు సరిగ్గా లేవు. ఎందుకంటే డిసిప్లిన్ పాటిద్దాము, కాకినాడ జిల్లాని నిరూపించుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన మైక్ తీసుకుని మనకి మధ్యలో
100 మీటర్స్ ఒక చొప్పున ఒక స్మాల్ డయాస్ beyond boundary, beyond background, beyond age or ability. इस बात की खुशी है कि हम सब विशाखापट्टनम में हैं। ये शहर प्रकृति और प्रगति और पवन कल्याण गारू को बधाई देता हूं। आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया। With constant practice, you will be able to see a miracle in your life. Ultimately, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వామయ్యారు, సత్తా చాటారు. యోగా ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని కృతజ్ఞతలు. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. Asian Games, Commonwealth Games and ultimately Olympic Games. You are all aware, any history has to be created, only Narendra Modi ji, and also any record can be break, that is possible only for Narendra Modi ji. That is where I am requesting him. And promotion of yoga for the last 10 years. Yoga has now achieved a mass momentum. We must make sure that yoga should be a part of our lives. అందరికీ ఆదర్శవంతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ is proud to release a commemorative postage stamp. Sekar Pemasani garu, the first album of the commemorative stamp to the Honorable Prime Minister for its formal release. అందుల మధ్య ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మెమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ ని గౌరవ ప్రధాని గారి తిరగేయండి. ఇప్పుడు చేతుల్ని ఇక్కడికి తెచ్చుకోండి. నెక్ రొటేషన్ అన్నట్టు మనకి తుప్పు పట్టేయడం అనేటటువంటిది మన శరీరంలో కూడా జరుగుతుంది. అలా జరిగినప్పుడు షోల్డర్ ఏర్పడుతుంది. ఆ ఫ్రోజన్ షోల్డర్ ఏర్పడకుండా ఉండాలి అని చెప్పంటే ఇలా చేయాలి. వెనక్కి చూడండి, పెడుతూ ముందుకు వచ్చేయండి. గాలి పీల్చుకుంటూ ఈసారి కుడి చేతిని చాలా బాగా చేశారు. రెండవసారి చేయండి. మీ వెన్నుపూసలో ఉన్నటువంటి 33 పూసలు అండి. రెండోసారి సాధారణంగా రండి. గోడ కుర్చీ వేసినట్టుగా ఆ ఊపిరి పీల్చుకుంటూ పైకి లేవండి. డౌన్, అప్, డౌన్, అప్. ఇక్కడికి మనం మొత్తం ఇప్పుడు మీరు వెళ్ళకితలా పడుకుని నడుము పట్టుకోగలిగినంత వరకు హీల్ మీద ఇక్కడ 4 వేళ్ళు ఇటువైపు ఉండాలి, అవతల వైపుకి బొట్టన వేళ్ళు ఉండాలి. ఆ ప్రకారం చేయండి. ఒక వాళ్ళని కుడికాల కుడివైపుకి, ఎడంకాల ఎడమవైపుకి పడుకోవాలి. చేతులు ఎడం చేతి మీద కుడి చేయి పెట్టుకోండి. ఎడమ చెవి కానీ కుడి చెవి కానీ ఆనించండి. ఆనించిన తర్వాత మీ హిప్ జాయింట్స్, పెల్విక్ జాయింట్, అది మనం నేర్చుకోవాల్సినటువంటిది. నెమ్మదిగా మామూలుగా వజ్రాసనంలోకి వచ్చేయండి.
మనం కూర్చుని వెనక్కి వంతనాలని చేసాం. ఇందులో ఉన్నటువంటి అవయవాలు చాలా అందంగా చక్కగా ఆరోగ్యంగా పనిచేయాలి అని చెప్పి అనుకుంటే ఇప్పుడు మీ చేతుల్ని తొడల పక్కన పెట్టండి.